ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్, జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు ఖోర్షేద్ భావ్నగరి. ఇప్పుడు మనం మొదటి భాగమైన ఖోర్షేద్ భావ్నగరి రాతప్రతుల నుంచి ఆత్మలతో సంభాషణలను కంటిన్యూ చేద్దాం. జూన్ 18, 1981. ఆత్మలోక ఆత్మల సాయం కావాలంటే ఎల్లప్పుడూ ప్రశాంతంగా మౌనంగా ఉండండి. ఎల్లప్పుడూ ప్రశాంతంగా, ఆందోళన లేకుండా మౌనంగా ఉండండి. ఆందోళన లేకుండా ఉంటే ఆత్మలోక ఆత్మలు మీకు మార్గదర్శకత్వం చేస్తాయి. సర్వశక్తివంతుడైన భగవంతునిపై నమ్మకం ఉంచడం నేర్చుకోవాలి. మీరు దేవుడు గొప్పవాడు. జ్యోతిష్యులను, అలాంటి మరికొందరు వ్యక్తులను నమ్మవద్దు. సర్వశక్తివంతుడైన భగవంతునిపైనే పూర్తి నమ్మకం ఉంచండి. మీరు యథార్థంగా, హృదయపూర్వకంగా విశ్వసిస్తే సర్వశక్తివంతుడైన భగవంతుడు అద్భుతాలు చేస్తాడు. ఆయన సర్వశక్తివంతుడు. ఎవరూ ఆయనకు వ్యతిరేకంగా ఏమీ చేయలేరు. మీకు బాధ కలిగితే, సమస్యలు వస్తే దానిని మీ కర్మగా, పరీక్షగా, శిక్షణగా భావించి ధైర్యంగా, సంతోషంగా దానిని ఎదుర్కోండి. నిజాయితీగా మీరు చేసే ప్రార్థనలు బాగా సాయం చేస్తాయి. మనస్సులో ధ్యానిస్తూ ఎవరికి హాని చేయకుండా ఉండండి. సర్వశక్తివంతుడైన భగవంతుని నుంచే నేరుగా ఆత్మలోక ఆత్మల ద్వారా మీకు సహాయం, మార్గదర్శకత్వం లభిస్తుంది. హృదయపూర్వకంగా మీరు చేసే ప్రార్థన, దేవుడిపైన మీ నిజమైన నమ్మకము ఎటువంటి సమస్యల నుంచైనా మిమ్మల్ని గట్టెక్కిస్తాయి. మీరు భూలోకంలో ఉన్నారు కనుక అక్కడ సమస్యలు ఉంటాయి. వాటిని మీరు ఎదుర్కోవాలి. అందువల్ల ధైర్యంగా, చిరునవ్వుతో ఎదుర్కోండి. దేవుడిపైన మీరుంచే నమ్మకము, మీ ప్రార్థనలు ఖచ్చితంగా మాకు ఉపకరిస్తాయి. మాకు మిమ్మల్ని చేరడం, మార్గదర్శకత్వం చేయడం, సహాయం చేయడం సులువవుతుంది. జూన్ 19, 1981. పెళ్లి. ఆత్మలోకంలో పెళ్లిళ్లు లేవు. అయినా కానీ భూలోకంలోని విడిపోయిన వారిని, వారి బిడ్డల కోసం, దంపతులకు కూడా వృద్ధాప్యంలో ఒకరి తోడు ఒకరికి అవసరం కనుక వారిని కలపాలని మేము ప్రయత్నిస్తాం. భూలోకంలో పిల్లలను సంరక్షించడానికి వివేకవంతులు పెళ్లిని సృష్టించారు. ఎందుకంటే జనం బాధ్యతగా ఉండకపోవడము, పిల్లల్ని సంరక్షించకపోవడము వారు చూశారు. అందువల్ల బిడ్డల్ని కనాలంటే పెళ్లిని తప్పనిసరి చేశారు. ఒంటరిగా కన్నా తల్లిదండ్రులిద్దరూ కలిసి పిల్లల్ని బాగా పెంచగలరు. ఇద్దరూ కలిసి ఉండి సహాయం చేసుకుంటూ బిడ్డలకు మార్గదర్శకులుగా ఉంటూ మెరుగైన పౌరులుగా తీర్చిదిద్దడం వివేకంతో కూడుకున్నది. వృద్ధాప్యంలో కూడా వారు ఒకరికొకరు తోడుగా ఉంటూ ఒకరినొకరు సంరక్షించుకుంటూ లౌకిక సమస్యలను కలిసి ఎదుర్కొంటారు. అందువల్ల పెళ్లిళ్లు విధిలిఖితాలు కావు. మాకు ఇది చెప్పడానికి భయం వేస్తుంది, కానీ భూలోకంలోని చాలా మంది ఇలా అంటారిప్పుడు. పెళ్లిళ్లు దేవుడు చేయకపోతే పెళ్లి చేసుకుని సమస్యల పాలవడం ఎందుకు? స్వేచ్ఛగా ఉందాం. దీనిని పుస్తకంలో ప్రచురించే ముందు బాగా ఆలోచించమని నేను సలహా ఇస్తున్నాను. పెళ్లి చేసుకుని విడిపోయిన వారిని కలపడానికి, వారు సంతోషంగా ఉండడానికి ఇదే వారికి మంచిది కనుక సాయం చేయాలని మేమనుకుంటాం. కానీ కొన్నిసార్లు ఒక భాగస్వామి బాగా చెడ్డవారే మరొక భాగస్వామిని, పిల్లలను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ ఉంటారు. రెండవ వారికి వారితో కలిసి జీవించడం అసాధ్యమైపోతుంది. అలాంటప్పుడు సంబంధితులందరికీ ఏది మంచితో అదే చేయమని మేము దేవుణ్ణి ప్రార్థిస్తాం. భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమిస్తూ సామరస్యం, సంతోషాలతో పిల్లలతో కలిసి జీవించడం మంచిది. ఇలా ఉంటే వారు సమస్యలను మరింత మెరుగైన పద్ధతిలో ఎదుర్కొనగలరు. భూలోకంలోని ప్రతి మనిషికి ఇంటిలో సామరస్యం, సంతోషం ఉండడం అత్యంత ఆవశ్యకం. అన్ని వివాహాల్లో ఇద్దరూ ఇచ్చిపుచ్చుకునే సామరస్య సహనాలను కలిగి ఉండాలి. జనవరి 15, 1984. మీ శక్తిని సరైన పద్ధతిలో అభివృద్ధి చేసుకోండి. ఆత్మలోకంలో కూడా భూలోకంలో వలె మీరు చూడలేని విద్యుత్ శక్తి ఉంటుంది. ఆ శక్తి భూలోకంలో మీకు బాగా సహాయం చేస్తుంది. ఫోను, రేడియో, టీవీల ద్వారా సందేశాలను అందుకొనడానికి ఇది మీకు సహాయపడుతుంది. మనిషి మెదడు కూడా ఫోను, రేడియో, టీవీ లాంటిదే. భూలోకంలోని కొంతమంది స్వీకరించే శక్తిని పెంపొందించుకున్నారు. కొందరు విక్షేపణ శక్తిని మాత్రమే పెంపొందించుకున్నారు. కొందరు ఈ రెండింటి మధ్య సమతుల్యాన్ని సాధించారు.
ఎక్కువ విక్షేప శక్తి ఉన్నవారు మా ఆత్మ సందేశాలను వినలేరు. వారికి స్వీకరించే శక్తి తక్కువ ఉంటుంది. భూలోకంలో చాలా మందికి మానసిక శక్తులు ఉంటాయి, కానీ వాటిని పెంపొందించుకొనడం మీ చేతుల్లో ఉంటుంది. వాటిని మీరు ఎలా పెంపొందించుకుంటారనేది చాలా ముఖ్యం. అదే శక్తిని 2 రకాలుగా, అంటే మంచికి చెడుకి కూడా ఉపయోగించవచ్చు. అందుకని మిమ్మల్ని మీరు నాశనం చేసుకునడం గాని, పైకి ఎదిగి సంతోషంగా ఉండడం కానీ మీ చేతుల్లోనే ఉంది. కొన్నిసార్లు మీకు కొన్ని విషయాలు చెప్పడానికి, మీరడిగే ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి మాకు అనుమతి ఉండదు. పదే పదే అదే ప్రశ్న అడిగి మమ్మల్ని బలవంత పెట్టొద్దు. భూలోకంలో ప్రతి ఒక్కరూ పాపం చేస్తారు. పాపం చెయ్యని వ్యక్తి ఉండరు. వాళ్ల స్థాయిలు మారుతాయి. కొందరు తక్కువ, కొందరు ఇంకొంచెం, మరికొందరు బాగా పాపం చేస్తారు. కొద్ది పాపానికైనా మీరు మీ కర్మను అనుభవించాల్సిందే. దానిని మేము ఆపలేము. దానిని మీరు బాగా అర్థం చేసుకోవాలి. మీ శిక్షను మేము ఆపలేము. కొన్ని మార్లు కొందరికి సహాయం చెయ్యం అని తిరస్కరించడానికి ఇదే ప్రధాన కారణం. మంచివారికి, అమాయకులకి, భూలోకంలోని చెడ్డవారి చేతిలో బాధపడేవారికి మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాం. అందువల్ల మీకు సహాయం చేయడానికి, మార్గదర్శకులుగా ఉండడానికి మేము తిరస్కరిస్తే మీరేం పాపాలు చేశారో తెలుసుకొని నిజాయితీతో పశ్చాత్తాపం చెందండి. అప్పుడు భవిష్యత్తులో మేము మీకు మార్గదర్శకులుగా ఉండగలము. కేవలము వ్యతిరేక ఆత్మలు మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలని, తప్పు మార్గాన్ని చూపిస్తాయి. మీకు బాధ కలిగించాలని తీవ్రంగా ప్రయత్నిస్తాయి. కానీ మంచిని, చెడుని ఆకర్షిస్తుంది కనుక బాగా ప్రయత్నించి మంచిగా ఉండండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. జనవరి 25, 1984. ప్రార్థనలు క్లుప్తంగా, నిజాయితీగా ఉండాలి. మీకు ఏకాగ్రత పూర్తిగా ఉండాలి. మీ లోకంలో ఎక్కువసేపు చేసే ప్రార్థనలలో ఏకాగ్రత కుదరదు. మీరు నిజాయితీగా ప్రార్థించలేరు కూడా. పూర్తి అంకిత భావంతో, ఏకాగ్రతతో, నిజాయితీతో పుస్తకంలో ప్రార్థన చదవకపోతే అది నవల చదివినట్టే, ప్రార్థన కాదు. ప్రతిరోజు ఒకే చోట ప్రార్థన చేయండి. ఆ చోటులో బలమైన, పవిత్రమైన స్పందనలు కలుగుతాయి. ప్రార్థన ఎక్కడైనా చేయవచ్చు, కానీ ఒకే ప్రదేశాన్ని ఎంచుకుంటే స్పందనలు మళ్లీ మిమ్మల్ని చేరుతాయి. ఇవి మీకు బాగా ఉపకరిస్తాయి. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా మీరు చిన్న ప్రార్థనలు చేయవచ్చు. నమ్మకం ఉండాలి. రోడ్డు మీద రాయిని కడిగి బల్ల మీద పెట్టి హృదయపూర్వకంగా ప్రార్థించండి. మీ ప్రార్థనల వల్ల మంచి స్పందనలు పుడతాయి. ఆ స్పందనలను ఆ రాయి గ్రహిస్తుంది. నిజాయితీగా రోజు మీరు చేసే ప్రార్థన వల్ల ఆ రాయి చుట్టూ, ఆ ప్రదేశంలో స్పందనలు పుడతాయి. అవి తిరిగి మీకు చేరతాయి. వాటి ద్వారా మీకు ప్రశాంతమైన మనస్సు, వివేకము కలగడమే కాక మీ ఆత్మ పరిశుద్ధమవుతుంది. దేవుడిని పూర్తిగా నమ్మండి. పూర్తిగా నిజాయితీగా ఉండండి. మీ ప్రార్థనల వల్ల అద్భుతాలు జరుగుతాయి. జనవరి 26, 1984. గర్వం మిమ్మల్ని ఆధ్యాత్మికంగా కిందకి తోస్తుంది. ఎప్పుడూ వినయంగా ఉండండి. మీ సాయం లేకపోతే ఎవరో చిక్కుల్లో పడిపోతారని భావించకండి. అవసరమైన వారికి సహాయం చేయడానికి దేవుడున్నాడు. మీరు మానవ మాత్రులు. మీకు పేరొస్తే గర్వం వస్తుంది. ఆ గర్వం మిమ్మల్ని కిందకి పడిపోయేలా చేస్తుంది. అందుకని గర్వంగా ఉండకండి. ఒకవేళ మీ మనసులో గర్వం నిండిపోతే సూటిగా ఆలోచించలేరు. చాలా తప్పులు చేస్తారు. ఆధ్యాత్మికంగా కిందికి పడిపోతారు. మీ తల గాలిలో ఉంటే దానిలో గాలి తప్ప మరేమీ ఉండదు. మీకు వివేకం ఉండదు. మీరు లేకుండా ఎవ్వరూ నిస్సహాయులు కారని మీరు నిర్భయంగా ఉండవచ్చు. సర్వశక్తివంతుడైన భగవంతుడు లేకపోతే మీరే నిస్సహాయులు. తాను లేకపోతే ఎవరో నిస్సహాయులవుతారని అనుకునేవాడు బుద్ధిహీనుడు. గర్వించదగినది ఏదైనా దేవుడు మీకిస్తే వినయంగా ఉండండి. లేకపోతే ఖచ్చితంగా పడిపోతారు. సమయం రాకుండా ఏదీ జరగదు. నిరీక్షిస్తూ విశ్రాంతిగా ఉండండి. మీరు ఆందోళన పడ్డారని ముందుగా ఏదీ జరగదు. దానివల్ల మీకు హాని కలుగుతుంది. అందువల్ల ప్రశాంతంగా ఉండి ప్రార్థించండి. దేవుడు గొప్పవాడు. భూలోకంలో చెడు పాపాత్మలతో కలిసి ఉంటూ మీ ఆత్మను పవిత్రంగా ఉంచుకోవాలి. బలంగా, మంచిగా ఉంచుకోవాలి. ఇది చాలా కష్టమైన పని. కానీ సదాత్మలతో దేవుడు ఉంటాడు. వారు రక్షించమని కోరితే వారిని సంరక్షిస్తూ ఉంటాడు.
భూలోకంలో ఇతరుల పట్ల శ్రద్ధను, అభిమానాన్ని చూపండి. ఎన్ని కష్టాలు పడుతున్నా మంచిగానే ఉండాలని నిరంతరం నిజాయితీగా కోరుకోండి. జనవరి 28, 1984. పాపాలకు ఫలితాన్ని అనుభవించకుండా తప్పించుకోలేరు. మీరు నాటిన విత్తనాన్ని బట్టి పంట ఉంటుంది. దేవుడి న్యాయం సంపూర్ణంగా నిర్దిష్టం. అది తక్షణమే జరగకపోవచ్చు, కానీ క్రమేణా మీ పాపాలకు పరిహారం చెల్లించవలసిందే. తప్పు చేస్తున్నా, పాపం చేస్తున్న సదాత్మలకు దేవుడు నిరంతరము సూచనలిస్తూ ఉంటాడు. మీరెక్కడ తప్పు చేస్తున్నారో ఆయన మీకు చూపిస్తాడు. కానీ భూలోకంలోని వారు దీనిని గుర్తించలేరు. అందుకని ఆగకుండా బాగుపడడానికి ప్రయత్నించకుండా మరంత చెడు చేస్తూ లోతుగా కూరుకుపోతుంటారు. చెడు మార్గాల్లో విఫలం చెందిన దేవుడికి తాము పాపం చేయడం ఇష్టం లేదని గుర్తించరు. పైగా పాపంలో మరంత లోతుకి వెళ్ళి నేనెంత తెలివైన వాడినో చూపిస్తాను అని ఆలోచిస్తారు. అటువంటి ఆత్మలను చూసి జాలిపడుతున్నాము. వారు చెడులో ఎంత లోతుగా కూరుకుపోతున్నారంటే వెనుతిరిగి రాలేని దారిలో వెళుతున్నారు. వారు నరకానికి చేరతారు. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 1వ భాగం పూర్తయింది. రేపటి నుంచి 2వ భాగమైన ప్రశ్నలు, సమాధానాల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.